ముద్రగడ పద్మనాభంకు నివాళులు అర్పించడానికి వచ్చిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కొందరు వైసీపీ నాయకులు అంత్యక్రియల వద్ద రాజకీయం చేయడాన్ని, అలాగే కుటుంబ సభ్యులను కూడా మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రంగా ఖండించారు. చూస్తా ఉన్నాం, చాలా కాలంగా చూస్తా ఉన్నాం. మాట్లాడితే పోలీసు వాళ్ళు తోసేయడం, మాట్లాడితే పోలీసు వాళ్ళు కొట్టేయడం, పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం. ఏదో ఒక తవ్వుకు తెరతీర్చాలా ఈ డెవలప్మెంట్ జరుగుతున్న టైంలో ప్రజలను దాని నుంచి డైవర్ట్ చేయాలన్నట్టు ఆలోచన. ఆఖరికి పద్మనాభం గారు ఆయన ఇష్టం మేరకు ఆయన పొలం మార్చుకుని ఆయన ఇంకో చోటుకి వెళ్తే నువ్వు వచ్చి మా కాపులు ఇక్కడ చేసావు అవి చేసావు అని చెప్పి నువ్వు ఇంకో రకమైన ఆలోచనలు ప్రజల్లో కలగజేయడానికి మాట్లాడటం, వ్యవహారాలన్నీ మానుకోకపోతే ముందు ముందు ప్రజలతోటి లెంపకాయలు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలుసుకోవాల్సిందిగా రాంబాబుకి అని చెప్తా ఉన్నాను. పదే పదే నేను పోలీస్ యూనియన్ కూడా అడుగుతా ఉన్నాను, ఎందుచేత మీరు భయపడుతున్నారు, దేనికి భయపడతా ఉన్నారు పోలీస్ యూనియన్స్? పదే పదే ఈ క్రిమినల్ ఇదేనా కూటమి పార్టీ అనుకుంటున్నారా, ఇది క్రిమినల్స్ పార్టీ అనుకుంటున్నారా? వాళ్ళ క్రిమినల్స్ పార్టీలో జరిగినటువంటి గొడ్డల పార్టీలో జరిగిన విధానంగా ఇక్కడ జరగడానికి వీల్లేదు అంటే పోలీస్ యూనియన్స్ కూడా కలగ చేసుకుని దీని మీద పోలీస్ అంటే ఒక భయం, ఒక భక్తి, ఒక భయం. ఒక సమాజంలో పోలీస్ అంటే భయం లేకపోతే అరాచకాలు, క్రిమినల్స్ పెరిగిపోతారు. అటువంటి పరిస్థితి పోలీస్ యూనియన్ కూడా తెలియజేస్తాను. అలా పదే పదే ఒక వ్యక్తి పోలీసుల్ని గుండెల మీద చేతులు వేసుకుని తోసేస్తా ఉన్నాడు, ఒక ఆంబోతిలో తోసేస్తా ఉంటుంటే పోలీసుని చూడమని చెప్తా ఉన్నా. అలాగే పద్మనాభం గారు మృతిపట్ల ఆల్రెడీ వెంటనే సంతాపం తెలియజేశాను. మాకు రాజకీయాలుగా ఏది రకంగా ఉన్నప్పటికీ మా ప్రాంతంలో ఆయన కూడా ఒక పెద్ద నాయకుడు. అటువంటి నాయకుడు, ప్రతి నాయకుడు కూడా గౌరవ లాంఛనాలతో ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వ లాంఛనాలు, గౌరవ లాంఛనాలతో ప్రతి నాయకుడు కూడా వారి యొక్క వయసు అయిన తర్వాత, అనారోగ్యం పాలైనప్పుడు, ఎప్పుడన్నా ఇదైన తర్వాత, వారు పరమదించిన తర్వాత ఎప్పుడు గౌరవ లాంఛనాలతో ఈ మండలంలో ప్రతి నాయకుడు వెళ్ళాడు. అటువంటిది కూడా ఆ గౌరవం కూడా ఆయనకు దక్కనివ్వకుండా చేసే కార్యక్రమం మీద మీ నాయకులు తెల్లాట్లోకి గుండాల కింద వచ్చేసి కన్న కూతుర్ని కడసారి చూసుకోవడానికి వస్తూ ఉంటుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు చెప్పి మీరు వద్దన్నారు, చెయ్యొద్దన్నారు అని చెప్పి ఆ పాత్ర అంతా మీరే వహించారు. టోటల్ గా అక్కడ మా ఊరోళ్ళు నాకు కనపడలేదు పెద్దగా. అంతా మీ రకరకాల మనుషులు, మీ రకరకాల మీ గుండాగిరి మనుషులు, రకరకాల మనుషులు కనపడ్డారు తప్ప మిగిలిన అందరూ పాపం ఆయన పోయారన్న బాధతో ఆయన అక్కడ కూర్చొని ఉంటే మీరు చేసి రౌడిజం, ఒక ఆడపిల్లని అలా పంపించేసి ఆసుపత్రి. ఈ నాయకుడికి ఎలాగా స్త్రీలు గౌరవించడం చేత కాదు, తల్లిని గౌరవించడం చేత కాదు, చెల్లిని గౌరవించడం చేత కాదు. ఆఖరికి ఆ చెల్లి రోడ్డు మీద పంపిన. అలాగే కొంచెం భద్రామ గారు అమ్మాయిని కూడా కడసారి చూసుకోకుండా ఆ అమ్మాయిని కూడా బయట విధానం పబ్లిక్ చాలా అసహించుకుంటున్నారు. అది గమనించవలసిందిగా కోరుకుంటూ, అట్లాగే ఇంకొకసారి ఎక్కడైనా సరే నీ అరాచకాలకి పోలీస్ ఫెయిల్యూర్ అయితే జనసేన ఉన్నదని గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ